ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఎందుకు నూనె? చెప్పా పెట్టుకొని కలుపుతున్నారా? చెప్పా లేకుండా కలపట్లేదమ్మా. ఆ నూనె డబ్బాలు ఎగట్లేదు. ఊరగాయ ముక్కలు కలపడానికి శనగ నూనె కావాలి. శనగ నూనె కనబడుతుందా మా డబ్బా? కనబడుతుంది. ఊరగాయ కారం పెట్టుకునేప్పుడు శనగ నూనె పోతేనే టేస్ట్. పోయాక ఆపు ఆపు అట్టుడు ఓకే రెండు 50 ఈ ముక్కలు దాంట్లో మొక్కలు కొలతలేదు. కొలతలు కొలిసినాయి మళ్ళీ కొలవమ్మా. అంత నిండా కాదు. ఒకటి నూనెగా చేసి పెట్టచ్చుగా లోట. పక్కా కొలతలు ఇవి. పక్కా కొలతలు 2 3 అమ్మో ఈగలు వచ్చేసి ప్యాన్ వేద్దాంరా. ప్యాన్ వేసిరా. 4 ఇది ఇంకో 4 దీంట్లో కొంచెం 5 6 7 8 లోటాలా? 8 లోటాలేమో మామిడి ముక్కలు, 2 లోటాలు నూనె. ఇప్పుడు దీనికి సాల్ట్ ఇప్పుడు దీంట్లో కలుపుతూ కదా నువ్వు. ఉప్పు ఇప్పుడు ఉప్పు ఎంత ఎత్తవో తర్వాత కారం కూడా అంతే వేయాలి. అంతే మెత్తటి ఉప్పుగా కారం ఉప్పు. మెత్తటి ఉప్పు చెప్పేదిరానమ్మా. ఒకసారి లేపు లోట. ఒకసారి ఒకటి ఇప్పుడు కారం 8 లోటాలు మామిడికాయ ముక్కలకి 2 లోటాలు నూనె, ఒక లోట ఏమో ఉప్పు, సాల్ట్, ఒక లోట కారం, ఒక లోట ఉప్పు, ఒక లోట కారం. పోయి దీంట్లో చాలు. అతుడు ముప్పావు లోట ఏంటిది? ఆవుపిండి చూపించే. మళ్ళీ నీకు తెలియదు అనిపిద్ది మమ్మీ. ఆవుపిండి చూపిస్తా. పోయి దాంట్లో ఏది కాస్త కొంచెం తగ్గించేస్తే కొంచెం టేస్ట్ మారిద్ది. కొంచెం సరిపోని వేసుకుంటే బాగుండిద్ది. ఎందుకంటే మేము ఎక్కువ వేసుకుంటాం కాబట్టి మేము వేసుకుంటాము. చాలామంది కొంచెం తగ్గిస్తారు. ఆవు పిండే టేస్ట్. పిండి తగ్గించుకోవాలి. ఎక్కువ పడింది కొంచెం. ఎంత ఆవుపిండి? ఎంత ఆవుపిండి వేసేది? ఆవుపిండి 30. ఆ లోటతో కొలత పెట్టుకోవాలి కదా. ఏది చూపించు వీళ్ళకి కూడా. అది 8 లోటాల ముక్క. 8 లోటాలకి 2 లోటాలేమో నూనె, 2 లోటాలేమో 1 లోట ఏమో కారం, 1 లోట ఉప్పు, సాల్ట్, ముప్పావేమో ఆవుపిండి. మెంతిపిండి. ఇదిగో ఇక్కడ ఇదిగో ఇక్కడ. మెంతిపిండి అది 30 వేస్తే ఇది పావు, గుట్టి పావు వేస్తే సరిపోయింది.
అంటే ఏది ఒకసారి కొంచెం సరిపోయింది. ఇది ఆ లోట 4 భాగాలు కాబట్టి 4 భాగాల్లో ఒక్క భాగం వేసినట్టు నువ్వు అట్లాగా అంటే పావే పోవే మెంతిపిండి. సరే ఓకేనా. ఇప్పుడు ముక్కలు కలుపుకోవాలి. ముక్కలు ఇదిగో అది ఎల్లిపాయలు ఇదిగో ఎల్లిపాయలు ఏయ్ అది ఎల్లిపాయలు కొంచెం చిన్నగపరుచుకొని వేసుకుంటే సువాసనకి బాగుంటుందని చెప్పేసి వేసుకుంటున్నా. తగ్గిపోయి ఉల్లిపాయలు దాంట్లో కలిపి కొలతలు పెట్టు. ఇదిగో బాగుంది. ఆకులు ఎల్లిపాయలు ఒలిచి ఎన్ని ఎల్లిపాయలు ఒక లోట వేస్తున్నాను అనమాట. అంతా పక్కా కొలతలో. కాకపోతే కొన్ని ఎల్లిపాయలు మాత్రం ఒక పావు చెట్టు ఒలిచి దాంట్లో పోసాను. అది ఎందుకంటే స్మెల్కి. ఇవేమో ఒలిచిన ఇప్పుడు ఇందాక నూనెలో మనం ఆ ముక్కలు తడిపెట్టాం కదా, ఇందులో వేసి కలుపుకొని అన్ని దాంట్లో వేసి కలుపు. నువ్వు అన్ని కారం అన్నిటికి కూడా అయ్యే ఎల్లిపాయలు ఎల్లిపాయలన్నీ అదే. కాకపోతే నువ్వు మారవలసింది ఏంటంటే ముక్కలో నూనె ఇది. ఇప్పటికప్పుడు నువ్వు దాంట్లో మొత్తం పోసి కలుపుకో. ఇప్పుడు ఈ ముక్కలు కూడా లెక్కేసుకో. నూనెలో ఇలా పోసేసి ముక్కలు ఇలా తీసి కొలతేసుకొని ముక్కలు తీసుకుని కారంలో కొలిపేసి ముక్కలు కొలతేసిన ముక్కలు కొలతేసుకున్నాం. ముక్కలు ఇందాక కొలితేసారుగా కొలతేసుకున్నాం. 8 లోటాలు నూనెలో తడికి పెట్టింది పోసుకున్నాను. ఇప్పుడు కలిపేస్తున్నా. ప్రతి 8 లోటాలకి అలా నూనెలో ముంచేసి ఇలా వేసుకోవాలి. స్టార్టింగ్ లో ఇలా వేసుకోవాలి. తర్వాత కారంలో కలుపుకోవాలా. కానీ అయ్యి కారానికి కొంచెం టేస్ట్ రావాలంటే ఇలా చేసుకోవటమే. కానీ అది పోసి ఈ ముక్కలు కలుపు. నూనెలో కలుపుకున్న ముక్కలేమో తీసి అదే కారంలో కలుపుకోవడమే. ఫస్ట్ స్టార్టింగ్ ముక్కలు మాత్రం కొలతేసుకొని నూనెలో ముంచాలి. అవి దీంట్లో కారంలో కలుపుకోవాలి. ఇప్పుడు అది నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ ఇచ్చేసుకున్నావా? ఇప్పుడు ఎందుకు కలుపుతున్నావు? సేమ్ టు సేమ్ ఒకటి పోసివా మళ్ళీ పోయి దాంట్లో సరిగ్గా వేయనేలా. మూడు కారం చేయలేదు. 4 అవి కూడా ముంచి దాంట్లో పెట్టు. 4 ఇంకో 4 4 పోయాలి. మళ్ళీ మీరు తిక్కమక్కలు అవుతారు. 2 లోటాలు ఇంకా మళ్ళీ నూనె వేయాలి. ముక్కలు ముందు నూనెలో తడిపెడతా. పోసేయచ్చు నువ్వు. అప్పుడు ఈ కారాలు పెట్టడం అంటే పెద్దోళ్ళు ఏం చక్కగా పెట్టేవాళ్ళు. అవును. కొద్దిగా పెట్టడానికే అందరికి ఇదైతుంటే నాకు సరిపోతాయమ్మ మొక్కలు. 4 వచ్చుగా 4 5 6 7 8 లోటాలు. 8 లోటాలు పోసావు అనమాట. దీంట్లో ఇప్పుడు 2 లోటాలు నూనె రావాలి. మళ్ళీ 2 లోటాలు నూనె పోసి
నూనె పోసి ఇది ముందు ఇది పోసుకో. కారం ఉప్పు సాల్ట్ దాంట్లో వేసేసి ఉప్పు సాల్ట్ వేసుకొని తర్వాత నూనె పట్టాలి. నూనె ఎడిపోతుంది. ఇందాక 8 లోటాలు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ 8 లోటాలు ముక్కలు పోసారు. సేమ్ ఒక లోట కారం, ఒక లోట ఉప్పు, 2 లోటాలు నూనె, మళ్ళీ ఆవు పిండి కూడా, ఆవు పిండి మళ్ళీ ఆవు పిండి మెంతిపిండి 2 కలుపుకోవాలి. కొంచెం పోయి చాలు. మరీ అంత తోడే మాకు ఉప్పు కదా, మళ్ళీ కష్టం అవుతుంది. మెత్తటి ఉప్పు కదా, అది ఎప్పుడు చేయాలి? స్టార్టింగ్లో చేసుకోవాలి. మొత్తం కొలతలు పెట్టుకున్నప్పుడు దాంట్లో వేసుకోవాలి. ఈ ముక్కలు కూడా ముందుగానే కొలతలు పెట్టుకుని ఒక దాంట్లో పెట్టుకోవాలి. కలపడానికి సుఖంగా ఉండింది. కారం కూడా కారం వేసుకో, ఒక లాట వేసుకో. నిండా వేయాలనుకుంటా. ఇందాక వేసినట్టే సేమ్ టు సేమ్. ఎందుకంటే నువ్వు కారం ఏమో తగ్గించి ఉప్పు ఏమో ఎక్కువ వేసావు అంటే కష్టం అయింది కారం. అది ఇప్పుడు ఇది ఆపండి. దీంట్లో ఇలా చేసింది ఆపండి. మళ్ళీ పావు లోట వేసుకో. అది దీంట్లో మెంతిపిండిలో అలా తోడు గిన్నె ఇట్లా పంపి అట అది కరెక్ట్గా చూపెట్టు. బాగా చూడు, చాలు సరిపోద్ది అనమాట. పావు ఇందాక కూడా 8 లోటాలకి ముప్పావు లోట ఆవు పిండి, పావు మెంతిపిండి. మీకు అట్ట అర్థం అయిపోయింది అనుకో, ఒక చిన్న గ్లాస్ చేసుకొని గ్లాస్ పోసుకోవాలి. ఆ లోటాలో మీకు అర్థం అవుతుంది. ఏది కొంచెం పోయి ఆవు పిండి ఏడి మెంతిపిండి చేదైద్ది, ఎక్కువ వస్తే చేదైద్ది మనకు. సరే, ఈ ముక్కలు మిగతా ముక్కలు కూడా కొలిసి పెట్టుకుంటావా? నూనె వేయలేదుగా, నూనె పోసుకో. మర్చిపో. సేమ్ టు సేమ్. మేమైతే కారం ఎక్కువ కలుపుకుంటున్నాం అండి. త్వరగా తింటారు మా ఇంట్లో. అవును, సరిపడా ఉన్నాయి మొక్కలు. 8 లోటాలు ఇందాక ఫస్ట్ 8 లోటాలు పోసే మొక్కలు, మళ్ళీ ఇప్పుడు 8 లోటాలు మామిడి మొక్కలు పోసి ఇందాక 8 లోటాలు, తర్వాత 8 లోటాలు. 8 లోటాలకి మనం కారం ఉప్పు ఎంత వేసాం? 2 లోటాలు కారం, 2 లోటాలు ఉప్పు, 4 లోట 2 పావులేమో ముప్పావులేమో ఆవు పిండి, పావు ఏమో మెంతిపిండి, 2 పావులు మెంతిపిండి, 4 ఏమో నూనె, 4 లోటాలేమో నూనె పోసాం. ఇప్పుడు దీంతో 4 లోటాలు నూనె, దీంతో 4 లోటాలు నూనె పోసాయి. ఎల్లిపాయలు ఎంత వేసాం? ఒక లోట ఒలుచుకొని 1 లోట ఎల్లిపాయలు వేసేసుకున్నాం. ఒక కొంచెం సగం ఏమో ఒక పావు మాత్రం దంచి, ఎందుకంటే ఎల్లిపాయలు వేసుకుంటే వరకాకారానికి మంచి ఫేవర్. అమ్మా, చాలా బాగుంటుంది, వాసన వచ్చింది. అవును, అవన్నీ అట్లా కలిపి అక్కడ లోట దీని మీద పెట్టు. కలిపేసుకుంటారా? కలిపేసుకుని 8 లోటాలు 16 లోటాలు ముక్కలు అయ్యి ముక్కలు 16 లోటాలు ముక్కలు, 2 లోటాలు కారం, 2 లోటాలు సాల్ట్, ఉప్పు, 4 లోటాలు నూనె, 2 ముప్పావులేమో ఆవు పిండి,
2 పావులేమో మెంతి పిండి, ఒక లోట ఏమో ఎల్లిపాయలు. అసలు కలుపుతుంటేనే గుమా గుమాలాడుతుంది ఇక్కడ. మామూలుగా లేదుగా. అది మొత్తం కలిపి నూనె, ఈ సాల్ట్ అవన్నీ కలవు. అందుకనే పెద్ద గిన్నెలో పెట్టింది. అది ఎప్పుడైనా ఊరగాయ కారం కలిపి ఎప్పుడు పెద్ద గిన్నె ఉండాలి. నూనెలో తడుపుకొని ముక్కలో దాంట్లో వేయాలి. అలా వేసుకోవాలి. అప్పుడు కారం చడిపోకుండా ఉండిద్ది, ముక్కలు గట్టిదనంగా ఉండిద్ది, కారం కూడా బాగుండిద్ది. ఎర్రగుంద కారం బాగుంది. కలిపి శుభ్రం. ఆ కింద నుంచి ఇలా అను కలుపుతానమ్మా. గలుచు కలుపుకున్నాగా. ఇంకేమీ లేదు, అయిపోయింది కారం, ఊరగాయ కారం. ఇంకా అలా కలుపుకోవడం, చక్కగా జాడీలో తోడేసుకోవడమే. మామూలు స్మెల్ రాట్లా. ఇప్పుడే తినాలి అన్నట్టుగా కలవలేదు చూడు, సాల్ట్ దాని మీద పడింది. అది ఏం చేయాలంటే ఉప్పు కారం ఇవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం కొద్దిగా చేసుకో. చెప్పడం మర్చిపోయా, పసుపు 2 స్పూన్లు 4. ఎందుకంటే 16 లోటాలు 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. మర్చిపోయా. 16 లోటాలుగా మరి. 16 లోటాలు కదా. 4. 1 వేసుకో. కొంచెం తగ్గి, మరి పెద్ద స్పూన్ ఇది వేసుకో. ఏమీ లేదు, ఎక్కువ పడిందంటే చేదెక్కింది. 2 తగ్గి, పెద్ద స్పూన్ అది 3 ఇంకోటి వేసుకో. ఇప్పుడు మంచి కలర్ఫుల్గా ఉంది చూడు కారం. చాలు, అన్నీ వచ్చేసినట్టేనా? ఇదొకటే మర్చిపోయాను, ఇది కూడా వేసాను. ఇంకా ముక్కలు చక్కగా కలిపి మాగాయ పచ్చడి. ఊరగాయ పచ్చడి కలిపేసి ఇలా కలిపేసి దాంట్లో జాడీలో తోడేసి 3వ రోజు చూస్తే ఈ నూనె మనం వేసిన నూనె, దీంట్లో కలిపిన కారం, ఉప్పు అన్నీ కూడా కలపాలి, బాగా కలపాలి. 3వ రోజు టేస్ట్ చూస్తే ఎలా ఉండిద్ది అంటే ఈ నూనె అంతా పైన పైన తేటకుండిద్ది. చక్కగా కలిపి అది మళ్ళీ కలియాలి. 3వ రోజుకి బాగుండిద్ది ఊరగాయ పచ్చడి. మాగాయ పచ్చడి వీడియో కూడా చూసి పెడతాం మేము. ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ మేమైతే ఈ టైప్లో తెచ్చుకుంటున్నాం. మొక్కలు అయితే సరిపోయినాయి అబ్బా. 2 మొక్కలు తీసి పని లేదు. మాత్రం ఈసారి పెద్ద మొక్కలు కావాలని పెద్ద మొక్కలు కోసుకున్నారండి వీళ్ళే. ఎందుకంటే ముక్క నవ్వులి చెక్క నవ్వులి పారేయాలి. అంతే, ముక్క నవ్వులి చెక్క నవ్వులి పారేయాలి. అవును, ఫ్రిడ్జ్ మీద అసలు ఫ్రిడ్జ్ అరకాల పారేస్తాం. నేను మాత్రం మనస్ఫూర్తిగా ఎల్లిపాయలు మాత్రం వేసుకున్నానండి. మీరైతే కావాలని అన్ని మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే వేసుకోమాకండి. నాకంటే ఎల్లిపాయలు అంటే బాగా ఇష్టం, బాగా వేసుకున్నా. కలిపి పెడుతుంది దొంగతనంగా. ఎన్నిసార్లు దాన్ని ఫస్ట్ ఓపెన్ చేయాల్సి వచ్చిందో. అవును, పచ్చడి నువ్వే దొంగదాని, నేనే దొంగదాన్ని. అవును. ఇంకేముంది, అలా కలిపేసి దాంట్లో తోడేగా. ఇంకా బాగా కలుపు. జాడీలో పెట్టేసుకుంటున్నారు. కలిపేసాను, ఇంకా అయిపోయింది. ఊరగాయ కారం అయితే అయిపోయిందమ్మా. ఎప్పుడు కలపాలా అనుకున్నాం. గుమా గుమా ఈరోజు అయిపోయింది ఊరగాయ కారం. స్టార్టింగ్ మొత్తం చూపెట్టలేదు కదా, మామిడికాయలు కట్ చేసేది ఇవన్నీ. ఓ జాడీలో కారం కనిపించట్లేదు. కట్ చేసేది ఎందుకులే చూపెట్టని నేనైతే చూపెట్టలేదు. కాయలు అయితే తీసుకొచ్చుకున్నారు, శుభ్రం కడుక్కున్నారు, ముసుగులు కట్ చేశారు, ముక్కలు అయితే కట్ చేసుకున్నారు. చక్కగా ఒక 4 గంటలు ఆరనిచ్చారు. ఇప్పుడైతే కలిపేస్తున్నారు. మొక్కలు కొంచెం ఆరాలండి, ఒక 4 గంటల 5 గంటలు ఆరాలి. ఆరిన తర్వాత కలుపుకోవాలన్నమాట. అయిపోయింది మొత్తం కారం అయిపోయింది. కలుపుతాం. మొక్కలు కలిపినవి అన్నీ సరిపోతాయట. మొత్తం సరిపోతాయి. మూత తీసుకొచ్చి జాడి మూత మూత కట్టేసి తెల్లగొడ్డ తీసుకొచ్చి కొంచెం పసుపు రాసేసి
అలా గట్టిగా దానికి ఏమంటారు కట్టు కట్టేసి దాని మీద పెట్టేసుకోండి. కబడ్లో పెట్టేసి